మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మండుతున్న ఎండలకి ఇక్కడ వచ్చే కక్షదారులకు వాటర్ సప్లై కోసమని ఇబ్బంది పడుతుంటే థామస్ శివరావు గారు మరియు రామకృష్ణ గారు వాళ్ళ మిత్ర బృందం ఇలా కోర్టులో సల్వేంద్ర డిస్టిక్ జడ్జి ద్వారా ఓపెన్ చేయించారు. వారి యొక్క రుణాన్ని మేము బార్ అసోసియేషన్ నుంచి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దీనికి మూలంగా ఆలోచించిన వ్యక్తి నరేంద్ర స్వరూప్ గారు, అలాగే మా సెక్రటరీ గారు, అలాగే మా సీనియర్ అడ్వకేట్స్ మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు ఈ సల్వేంద్రాన్ని ఓపెన్ చేశారు. ప్రతి ఒక్క ఇంకా ఎవరైనా దాతలు ఉన్నా, మధ్యగిచ్చే వాళ్ళు ఉన్నా, ఎవరున్నా మా బార్ లో మేము ఆహ్వానిస్తాము. దయచేసి దాతలు ఉంటే వచ్చి మా బార్ లో ఈ మజ్జిగిచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికీ స్టార్ట్ అయిన ఎండలు మేలో ఇంకా అతి భయంకరంగా ఉండదు. ఇప్పటికే ఖమ్మంలో వాటర్ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు బార్ అసోసియేషన్ ద్వారా కూడా మేము మా బార్ నుంచి కూడా సప్లై చేస్తున్నాము. అలాగే దాతలు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి ఈ యొక్క సరైన ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క మిత్ర బృందానికి బార్ నుంచి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ విషయం గురించి మా సెక్రటరీ గారు 2 మాటలు మాట్లాడతారండి. నేను జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నా పేరు చింతని వెంకట్. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రోజు రోజుకు టెంపరేచర్స్ పెరుగుతా ఉన్నాయి. కోర్టుకి రోజు కక్షిదారులు గాని, అడ్వకేట్స్ గాని, పోలీస్ వారు గాని వివిధ రూపాయల్లో 1000 మంది వరకు కోర్టుకు రావడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతల్లో వాళ్ళకి ఏదో ఒక దాహం తీర్చాలనే ఉద్దేశంతో మిత్రులు ఈ యొక్క ప్రోగ్రామ్ చేపట్టారు. దీంతో పాటుగా ఈ చలివేంద్రంతో పాటునే బటర్ మిల్క్ కూడా ఇచ్చే ఏర్పాటును కూడా ఇవ్వడానికి మేము దాతల ద్వారా ప్రయత్నం చేసి ఆ ప్రోగ్రామ్ ను కూడా మేము సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా సీనియర్ న్యాయవాదులు, తోటి న్యాయవాదులు అందరూ కూడా దీన్ని సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ నరేంద్ర స్వరూప్ గారు మాట్లాడాల్సిన ముందుగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసినట్టు మా మిత్రుడు కృపాలకి కృతజ్ఞతలు. అతని ఆలోచనలను మేము ఇక్కడ అమలు చేశాము. మా మిత్రులతో కలిసి కోర్టుకు వచ్చే వాళ్ళు చాలా మంది నిరుపేదలై ఉంటారు. వాళ్ళు బయటకు వెళ్లి నీళ్లు తాగాలన్నా లేకపోతే అటు ఇటు తిరిగి ఎత్తుకోవాలన్న ఇబ్బంది కాబట్టి ఒక దగ్గర చలివేంద్రం లాగా ఏర్పాటు చేస్తే అందరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కోర్టు ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రుడు కృపాలకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దానికి నాకు ఇక్కడ ఇవన్నీ తేవడానికి ఏర్పాటు చేయడానికి మొత్తం మా రామకృష్ణ సహకరించాడు. మొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మరో కొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకు పూర్తిగా సహకారం అందజేసినటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు చింతనింపు వెంకట గారికి, జిల్లా జడ్జి జగజీవన్ రామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.